Hi friends, welcome to my channel Suji A to Z videos. Today recipe mushroom biryani. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. మామూలు రైసే ఒక 2 కప్స్ తీసుకొని మంచిగా వాష్ చేసుకుందాము. అలా హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకుందాము. మష్రూమ్ని నీట్గా కడిగి పెట్టుకొని ఉప్పు నీళ్ళల్లో పెట్టుకుందాము. కడాయి పెట్టి కడాయిలో 1 స్పూను గీ వేద్దాము. అలాగే ఆయిల్ కూడా వేద్దాము. బిర్యానీ సంబంధించిన మసాలా దినుసులన్నీ వేసుకుందాము. వాటిని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము. ఆనియన్ను వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత పండిన టమోటాలు ఒక 2ని కట్ చేసి వేసుకుందాము. ఇలా కట్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 స్పూన్లు వేసుకుందాము. మూత పెట్టి మంచిగా మగ్గిద్దాము. మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ను కూడా ఇందులోకి వేసుకుందాము. మొత్తం బాగా మిక్స్ చేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ బిర్యానీని మీరు ట్రై చేయండి. మష్రూమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. కర్రీ కన్నా ఇలా బిర్యానీ చేసుకుంటే ఎంత బాగుంటుందో, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. తగినంత కారం వేసుకుందాము. తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మంచిగా బాగా కుక్ అయ్యాలి. రబ్బర్గా ఉండకుండా మంచి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత కాస్త ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, 1 కప్ పెరుగు ఇవన్నీ యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మంచిగా బాగా కుక్ చేసుకుందాము. మనము 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి 2 కప్పులకి 4 కప్పుల వాటర్ పోసుకుందాము. 1 కప్పుకి 2 కప్పుల వాటర్ పోసుకుంటే రైసు మంచిగా ఉడకద్ది, పొడులుగా వస్తుంది. ఇలా వాటర్ తీసుకొని పోసుకున్న తర్వాత కాస్త మరిగిన తర్వాత మనము నానపెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులోకి వేసుకుందాము. బియ్యాన్ని వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకున్న తర్వాత 1 స్పూను నెయ్యిని వేసుకుందాము. నెయ్యి ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత చూడండి ఎంత బాగుందో. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. చూడండి ఎంత బాగా ఉడికిందో. 1 కప్పుకి 2 కప్పుల వాటర్ పోసుకుంటే బాగా రైస్ ఉడుకుతుంది. మష్రూమ్ కూడా బాగా కుక్ అయ్యింది.
మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.